హాయ్, హలో, నమస్తే మిత్రమా. అదృష్టం లేకుండా నువ్వెంత కష్టపడ్డా కూడా ఏమీ సాధించలేవు. నువ్వు అనుకున్నది కొంచెంలోనైనా మిస్ అయిపోతుంది. నీకు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఇంకొకరికి మాత్రం చెప్పకు. ఎందుకంటే నీ కష్టం చూసి సంతోషపడతారే కానీ బాధపడే వాళ్ళే ఉండరు. నీ బాధను నువ్వే ఓర్చుకోవడం నేర్చుకో. మనిషికి తోడు ముఖ్యమే, కానీ అర్థం చేసుకొని తోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అర్థం చేసుకొని అర్ధాంగి లేకుంటేనే మంచిది. ప్రేమ లేని పెళ్ళి, పాడె మీద శవం రెండూ ఒకటే మిత్రమా. నిద్ర ఎంత గొప్పదంటే వస్తే అన్నిటినీ మర్చిపోతాం, రాకుంటే అన్ని జ్ఞాపకాలు 70 ఎంఎంలో చూపిస్తుంది. నువ్వు డబ్బును దాచిపెడితే ధనవంతుడు మాత్రమే అవుతావు. అది కాటి వరకు ఉపయోగపడుతూ వస్తుంది. కానీ దానం చేసే ప్రతి రూపాయి నిన్ను ధర్మాత్ముడుగా మారుస్తుంది. ఆ ధర్మం నిన్ను దైవం కాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్తుంది. నిన్ను పిసినారని కిండలు చేసినా పర్లేదు, డబ్బులు అనవసరంగా మాత్రం ఖర్చు చేయకుండా దాచి ఉంచు. పిసినారన్న వాడే రేపటి రోజున అతడు ధనవంతుడురా అంటాడు. చూడు ఎంత గౌరవమో మిత్రమా. ఈ లోకంలో ఆశకి అంతు లేదు, పైసాలకు పద్ధతి లేదు. ఈ రెంటికి వెనకాల పరిగెత్తే మనిషికి మనశ్శాంతి లేదు. గెలిచినవాడు సంబరాలు చేసుకుని ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదు అనుకున్నవాడు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాడు, ఉన్నదానితో సంతోషపడతాడు. కష్టం విలువ తెలిసినవాడు ఎవరినీ కష్టపెట్టడు, ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరినీ వదిలిపెట్టడు. ఏ బంధమైనా బాధను పంచుకునేలా ఉండాలే కానీ బాధను పెంచేలాగా ఉండకూడదు. తెలుసుకో మిత్రమా, ఇది ముమ్మాటికి నిజం. అనుభవం మిత్రమా, అనుభవం.